జనరల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడూ కూడా విపక్షాలే కాదు చాలామంది విమర్శించేటువంటి అంశం ఏంటి అంటే ఆయనకు మీడియా అంటే భయం. మీడియాని ఎదుర్కోలేరు, ఆయనకంటే లోకేషే ఆ విషయంలో చాలా బెటరు అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. దీనికి గల కారణాలు ఏంటి అంటే మీరు కొన్ని ఇంటర్వ్యూలు చూసి ఉండొచ్చు. ఆయన ఎక్కువగా నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తారు. ఈవెన్ తన సొంత మీడియా ఛానల్ సాక్షికి కూడా ఆయన ఇంటర్వ్యూ ఇవ్వాలి. సో అప్పుడప్పుడు తెలుగు ఛానల్స్లో TV9కి ఇస్తారేమో, మిగతా ఏ ఛానల్కి ఆయన ఇంటర్వ్యూ ఇవ్వరు. మోస్ట్ ప్రాబబుల్లీ ఆయన ఇచ్చేవన్నీ కూడా నేషనల్ మీడియా వాటికి మాత్రమే ఆయన ఇవ్వటం జరుగుతుంది. అయితే అటువంటి నేషనల్ మీడియా ఇంటర్వ్యూల్లో కూడా ఏదైనా ప్రశ్న అడిగితే, ఏదైనా క్వశ్చన్ చేస్తే యాంకర్ కావచ్చు, రిపోర్టర్ కావచ్చు, ఎవరు ఈయన సమాధానం ఎలా ఉంటుందంటే ఇట్స్ ఎ లెంతీ క్వశ్చన్, ఇంతే, ఇక దానికి మించి ఆన్సర్ చెప్పరు. ఇది వేరే కథ. ఇక ఏపీలో పరిస్థితి చూస్తే గడిచినటువంటి 5 ఏళ్లలో ఆయన అధికారంలోనే ఉన్నాడు. అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఏదైనా సరే రాష్ట్రానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించాల్సి వచ్చినప్పుడు ఆ సంబంధిత శాఖ మంత్రిని పక్కన పెట్టుకుని ముఖ్యమంత్రి మాట్లాడాలి, లేదా ఆ శాఖ మంత్రికి పూర్తి స్వేచ్ఛనిస్తే అతను అనౌన్స్ చేయాలి, లేదా ముఖ్యమంత్రే ఇది ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి రాష్ట్రం మొత్తానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఆయన మాట్లాడాలి. పద్ధతిగా ఉంటుంది. అసలు సంబంధం లేనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ప్రెస్ మీట్ పెడతాడు. ఈవెన్ అసలు ఆశ్చర్యం ఏంటంటే కరోనా సమయంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి కూడా ప్రెస్ మీట్లు పెట్టి లాక్డౌన్ పొడిగిస్తున్నామనో లేదంటే పలానా రోజు నుంచి సవరిస్తున్నామనో ఈ టైమింగ్స్లో లాక్డౌన్ ఉంటుందనో, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రులు చూస్తే పక్క తెలంగాణలో కేసీఆర్ కూడా ఆ రోజున ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన కూడా మాట్లాడుతూ మేము తెలంగాణలో ఈ చర్యలు తీసుకుంటున్నాము, ఇది చేస్తున్నాము, ఇట్లా పొడిగించారు కేంద్రం నుంచి, ఇది ఆయన చెప్పడం జరిగింది. మరి ఏపీలో జగన్ ఏం చెప్పారు? అసలు మీడియా ముందుకు వచ్చారా అంటే లేదు. రికార్డెడ్ వీడియోని అన్ని మీడియా ఛానల్స్కి పంపించారు. ఎక్కడా కూడా ఆయన ప్రెస్తో నేరుగా మాట్లాడినటువంటి దాఖలాలు లేవు, సందర్భాలు లేవు. ఎప్పుడు మీడియాతో మాట్లాడరు, మీడియాని ఫేస్ చేయరు. ఈవెన్ నిన్న కూడా అదే పరిస్థితి. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నారు కదా, ప్రజల తరపున ప్రశ్నించే బాధ్యత నాది, ప్రజల తరపున ప్రశ్నించే బాధ్యత నాది, ప్రజలు తరపున ప్రశ్నించే గొంతుక నాది అని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రశ్నించాల్సిన స్థానంలో ఉండి కూడా మీడియాతో మాట్లాడకపోవటాన్ని ఎలా చూడాలి? నిన్న ప్రెస్ మీట్ పెట్టారు, అన్ని మీడియా ఛానల్స్ వచ్చారు. ఇంకా దరిద్రం ఏంటంటే పిలవటానికి మాత్రం మీడియా కవరేజ్ ఇవ్వండి అని చెప్పి అన్ని ఛానల్స్ని పిలుస్తారు. తీరా గేటు దాకా వెళ్ళాక మాత్రం ABNకి, TV5కి ఇలాంటి వాటికి ఎంట్రీ ఉండదు, కట్. మిగిలినటువంటి వాళ్ళు లోపలికి వెళ్తారు. సో పోనీ వీళ్ళతోనన్నా సరిగా మాట్లాడతారా, అడిగేటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్తారా అంటే అది లేదు. ఆయన చెప్పాలనుకున్నది చెప్తాడు, వెళ్ళిపోతాడు. నిన్న కూడా జరిగింది అది. ఒక రిపోర్టరు జస్ట్ 2 questions ఫర్ యూ సార్ అంటే టైం అయిపోయింది, లంచ్ చేయాలని వెళ్ళిపోయాడు ఆయన. మైక్ ఆపేసి మళ్ళీ 2 అడుగులు వేసి వెనక్కి తిరిగి వచ్చి ఏదో 2 మాటలు చెప్పాడు అనుకోండి, అది కూడా వాళ్ళకి సమాధానం కాదు, పిచ్చాపాటి మాట్లాడారు రకంగా చెప్పాలంటే. సో మీడియాని ఎదుర్కోవటానికి ఎందుకు అంత భయం? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మాట్లాడి తీరాల్సిందే. మాట్లాడకపోతే పార్టీ ఎదుగుదలకు ఇది చాలా పెద్ద నష్టం. ఇప్పుడు వైసీపీ ఉన్న పరిస్థితుల్లో జగన్ ఫేస్ చేసి తీరాల్సిందే. ఒక రకంగా చెప్పాలి అంటే మీరు ప్రభుత్వంలో ఏవైనా లోటుపాట్లు ఉంటే కేవలం ఒక సెక్షన్ ఆఫ్ మీడియాకి మాత్రమే ప్రెస్ మీట్లు పెట్టి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు. అన్ని మీడియా ఛానల్స్ని పిలవండి. ఆల్రెడీ టీడీపీ ఛానల్స్ అని ముద్రేసుకున్న వాటిని కూడా పిలవండి. పక్క లోకేష్ పిలుస్తున్నాడు కదా, లోకేష్ని చూసైనా మీరు ఒకసారి ఆలోచించండి. లోకేష్ సాక్షి, TV9, NTV వాళ్ళు రాలేదా, ఏం బ్రదర్ మీకు ప్రశ్నలు లేవా అని చెప్పి ప్రెస్ మీట్ స్టార్ట్ చేసే ముందే ఆయన అడుగుతాడు. ఇప్పుడు ఆ వీడియోలను కూడా టీడీపీ వాళ్ళు వైరల్ చేస్తున్నారు. జగన్కి కనీసం ఈ మాత్రం కూడా తెలియదా అని. ఏ సెక్షన్ ఆఫ్ మీడియా అయినా సరే అందరినీ పిలవాల్సిందే. వాళ్ళ క్వశ్చన్స్ని ఎదుర్కోవాలి, మీరు సమాధానం చెప్పాలి, ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పులేంటనేది ఎత్తి చూపాలి. కానీ దాన్ని జగన్ మిస్ చేస్తున్నాడు. ఇది వైసీపీకి చాలా పెద్ద నష్టం చేకూరుస్తుంది. గతంలో అన్ని సజ్జల రామకృష్ణారెడ్డి మీద పెట్టి పార్టీని ఎలా పూర్తిగా సర్వనాశనం అయ్యేలాగా తెచ్చుకున్నారో ఈసారి ఇంకా పూర్తిగా సర్వనాశనం అవుతుంది. ఇప్పటికైనా జగన్ పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది.